బల్క్ డ్రగ్ పార్కుకి వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తులు హోంమంత్రి అనిత కాన్వాయ్ని అడ్డుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్కుపై రాజయ్యపేట ప్రజలని బయట వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టారు అని ఆరోపించారు. మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయవద్దు అని కోరారు. పోలీసులు ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి తరపున నేను క్షమాపణ కోరుతున్నానని, 16 రోజులుగా రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు మీద ధర్నా జరుగుతోందని, సమస్య పరిష్కారం కోసం రాజయ్యపేట రావాలని ప్రజలు కోరారని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఇక్కడికి వచ్చానని అన్నారు. రాజయ్యపేట గ్రామం టీడీపీ కంచుకోటని, 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చారని మంత్రి అనిత గుర్తు చేశారు. ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్గా శంకుస్థాపన చేశారు అని హోంమంత్రి అనిత తెలిపారు. అప్పుడు వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారని, ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ విశాఖలో మరలా శంకుస్థాపన చేశారని, హెట్రో కంపెనీ వలన రాజయ్యపేట గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాజయ్యపేట గ్రామస్తులు అన్ని పార్టీల నాయకులు ప్రజలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పాను అని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని, రాజయ్యపేట ప్రజల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్కు పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. రాజయ్యపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతోని, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి, ఈ రోజు రాజయ్యపేట గ్రామానికి ఆ మత్స్యకార గ్రామం, మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కొంచెకోటగా ఉండే పైకరపేట నియోజకవర్గంలో ప్రజలు, వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేంత మంచి మనుషులు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు. మీరు దయచేసి నా మాటను అర్థం చేసుకోండి. బయట వాళ్ళు వచ్చి రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఉంటే కనుక దయచేసి మీరు వాళ్ళ మాటల వలన పడకండి. మీ బాధ్యత నాది. మీ కుటుంబాలు బాగుపడాలి, మీకు మంచి లైఫ్ రావాలి, మంచి జీవితం ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఏదైనా చేస్తాను. దానికి మీరు కూడా